ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని చూద్దాము. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. దైవజనుడు అయినటువంటి పౌలయ్య గారు చెప్తున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను ప్రతి తంత్రము కూడా దేవుని సంఘము ఎరిగినదే. సాతాను యొక్క ఆలోచన ఏమిటో దేవుని సంఘము ఎరిగినదే అంటున్నాడు. సాతాను ఆలోచన సంఘమునకు తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డ దేనిని మరుగుగా పెట్టాడు. సంఘానికి సమస్తాన్ని బయలుపరుస్తాడు. సంఘముకు కావలసిన ఆ దైవ సంబంధమైన విషయాలన్నిటినీ సంఘము ఎదుట పెడతాడు. అందులో ప్రాముఖ్యముగా ఈ విషయాన్ని దైవజనుడైనటువంటి పౌలయ్య గారు మాట్లాడుతున్నాడు. సాతాను తంత్రాల గురించి మాట్లాడుతున్నాడు. సాతాను యొక్క ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. అంటూ ఏమన్నాడంటే, సంఘము అయిన మనకి వాడి తంత్రములు మనం ఎరుగని వారము కాము అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, మనము తెలుసుకున్న వారమే. వాడి ఆలోచన మనకి తెలుసు, వాడి పని మనకి తెలుసు, వాడి యొక్క ప్రభావం మనకి తెలుసు, వాడు నడిపించే విధానం మనకి తెలుసు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎరుగని వారము కాదు, ఎరిగిన వారమే మన అందరము కూడా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ సాతాను యొక్క తంత్రాలు ఏమిటో, ఈ సాతాను యొక్క పన్నాగాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి. ప్రభు రాయించాడు. చాలాసార్లు మనం చాలా వాటి గురించి ధ్యానం చేస్తాం, ఆలోచన చేస్తాం. ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ప్రభు రాబోతున్న దినాల్లో శత్రు యొక్క తంత్రాలను ఇంకా బహుగా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు తెలుసుకొని ఉండాలంటే, వాడు ఉచ్చులోను వాడు ఉరిలోను పడకుండా ఆత్మీయ జీవితంలో మనము జాగ్రత్తగా ఉండటానికి వాడి తంత్రాలు మనందరము తెలుసుకొని ఉండాలి. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే, సంఘానికి ఆ సాతాను యొక్క తంత్రాలు ఏమిటో ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏమిటో సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏమిటో దేవుడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే, వాడి చేతిలో మనము పడకుండా ఉండటానికి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం వాడి చేతిలో పడకుండా ఉండటానికి, నీ బిడ్డలు వాడి చేతిలో పడకుండా ఉండటానికి. దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడినది దేవుని సన్నిధిలో భద్రంగా ఉండటానికి. ఆ ఇవ్వబడినది దేవుని ద్వారా ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను ప్రేమించి నీకు అది ఇచ్చాడు. అది శత్రువు పాలు కాకుండా, శత్రువు దొంగిలించుకొని వెళ్ళకుండా, నీవు ఆ శత్రువుకు ద్వారం తెరవకుండా ఉండేటట్లుగా దేవుని సన్నిధానంలో దేవుడు ఈ మాటల్ని, ఈ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు తంత్రాల గురించి మాట్లాడుతున్నాడు, వాడి ఆలోచన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి మనం బహుగా తెలుసుకోవాలి. నేను ఈ దినాల్లో, ఈ సమయాల్లో ఈ శత్రువు అనేవాడు, ఈ సాతాను అనేవాడు బహుగా విరివిరిగా పనిచేస్తున్నాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే
ప్రభు సముఖమునకు దేవదూతలన్నీ వచ్చు సమయం ఒకరోజు. అవన్నీ వచ్చినప్పుడు వాటితో పాటు కూడా ఎవరొచ్చారండి? సాతాను కూడా వచ్చాడంట. సాతాను కూడా వచ్చి ఆ సముఖంలో నిలబడి ఉంటే ప్రభు అంటాడు, సైతాన్, సాతానా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే సాతాను చెప్పిన సమాధానం ఏమిటి తెలుసా? భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచు భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచున్నాను. నేను భూమి మీద అటు ఇటు తిరిగి నేను ఇక్కడికి వచ్చాను. భూమి మీద ఏం చేస్తున్నాడు? వాడి పని ఏంటి అని అక్కడ రాయబడి ఉంది ఏబు గ్రంథంలో. వాడే చెబుతున్నాడు. దేవుడు అడిగినప్పుడు చెప్పాల్సింది ఎవరైనా, అది మనమైనా శత్రువు అయినా ఎవరైనా. ఆయన సర్వాధికారి కనుక సాతాను అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచూ ఉన్నాడంట. తిరుగులాడుచున్నాడు. భూమి మీద అంటే సంఘాలు ఉన్నాయి కదా, భూమి మీద అంటే దేవుని బిడ్డలు ఉన్నారు కదా, భూమి మీద అంటే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు ఉన్నాయి కదా. లోకంలో ఉన్న వారి దగ్గరికే కాకుండా వాడు ఇలా ప్రార్థించుకునే వారి వద్దకి, ఆరాధన చేసుకునే వారి దగ్గరికి, దేవునిని సేవించే వారి దగ్గరికి కూడా వాడు వస్తూ ఉన్నాడు. వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కనుక వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క ఆలోచనల్ని దేవుడు మనకి ఈ రాత్రి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఈ శత్రువు చేతిలో పడకుండా, ఈ శత్రువు ఉచ్చులో పడకుండా మనం మెలకువ కలిగి ఉండటానికి, మెలకువ కలిగి దేవుణ్ణి వెంబడించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సేవించడానికి. కనుక సాతాను తంత్రములేంటి? సాతాను యొక్క ఆలోచన ఏమిటి? సాతాను యొక్క ఉద్దేశములేంటి? కొన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, నిర్గమాకాండంలో 8వ అధ్యాయం చెప్తాను. ఈ 8వ అధ్యాయంలో ఒక 3 విషయాలు ఉన్నాయి. ఈ నిర్గమాకాండము 8వ అధ్యాయంలో సాతాను సంబంధమైన ఈ తంత్రాలు ఒక 3 ఉన్నాయి. ఈ 3టిని మనం చూద్దాం. మొట్టమొదట చూడండి, ముందుగా నిర్గమాకాండం 8వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలర్పించుడని వారితో చెప్పగా. చాలు. మొట్టమొదటిది చూడండి, ఇక్కడ ఫరో దగ్గరికి మోషే అహరోనులు పిలువబడ్డారు. మోషే అహరోనులు పిలువబడ్డారు. ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ దేవునికి బలి అర్పిస్తానన్నారు కదా. ఈ బలి అర్పించటం అనేది మీరు ఎక్కడో బలి అర్పించవద్దు, ఐగుప్తు దేశంలోనే మీరు బలి అర్పించండి. ఐగుప్తు దేశంలో మీరు వెళ్ళి ఆరాధన చేసుకోండి. ఐగుప్తు దేశంలోనే మీరు ప్రార్థన చేసుకోండి. ఐగుప్తు దేశంలోనే మీ దేవుణ్ణి సేవించుకోండి. మీరు వచ్చింది అందుకే కదా, మమ్మల్ని విడిచిపెట్టు, మేము వెళ్తాము, మా దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలని మీరు అంటున్నారు కదా. కనుక మీరు ఎక్కడికో వెళ్ళొద్దు, ఈ ఐగుప్తు దేశంలోనే మీరు మీ దేవుణ్ణి సేవించండి అన్న. వాస్తవంగా అసలు ప్రభు ఏం చెప్పాడు? మోషేతోనూ ఏం చెప్పాడు ప్రభు? చూడండి, దేవుడు చెప్పిన మాట ఏంటి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనంలో నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతను చూచి, ఎబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు
3 దినములంత ప్రయాణము చేసి మా దేవుడైన యెహోవాకు మేము బలి సమర్పించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏమిటి మోషేతో? చెప్పండి. మేము మా దేవుని సేవించాలి. ఎక్కడ? 3 దినాలంత ప్రయాణం చేసి అరణ్యములో మేము దేవునిని సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి బలర్పించాలి అని ప్రభు చెప్పాడు మోషేతో. ఆ విషయాన్ని ఫరోతో చెబుతున్నాడు. ఫరో ఏమంటాడు? మీరు అరణ్యంలోకి వెళ్ళొద్దయ్యా, ఈ ఐగుప్తు దేశంలోనే, ఇందాక చదువుకున్నాం మనం నిర్గమాకాండం 8:25లో, ఈ దేశంలోనే మీరు బలి అర్పించండి అంటున్నారు. ఈ దేశంలోనే మీరు ఆరాధన చేసుకోండి, ఈ దేశంలోనే మీరు మీ దేవునికి పూజ చేసుకోండి, మీరు భక్తి చేసుకోండి, ఈ దేశంలోనే చేయండి అంటే ఐగుప్తు అనేది దేవుని బిడ్డలారా దేనితో పోల్చబడిందంటే లోకముతో పోల్చబడింది. చెప్పండి దేనితో? అంటే సాతాను ఆలోచన ఏంటంటే లోకమును పెట్టుకొని ఆరాధన చేయండి. అర్థమైందా? సాతాను తంత్రం ఏమిటి చెప్పాలి? లోకమును మీలోనే పెట్టుకోండి, ఐగుప్తు మీ నుండి వేరవకూడదు, లోకం మీ నుండి వేరవకూడదు. యేసు ప్రభువారు అంటాడు, ఈ లోకమునకు మీరు వేరై అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు గారు ఒకరోజు ప్రసంగం చేస్తే, పేతురు గారు ప్రసంగానికి ఒక్కరోజు ప్రసంగానికి 3,000 మంది మారారు. ఆయన ప్రభువుని గురించి మాట్లాడుతుంటే, ప్రభు యొక్క సిలువను గురించి సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతుంటే, కొరడాలతో కొట్టబడిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంటే, హింసించబడుతున్న యేసుని గురించి మాట్లాడితే, దేవుని బిడ్డలారా పాపములను మోసుకొని పోయిన ఆ దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంటే, ఆత్మ చేత ప్రభు సన్నిధిలో పేతురు ప్రసంగం చేస్తుంటే 3,000 మంది మారారు. 3,000 మంది హృదయాల్లోనికి దేవుని వాక్యం వెళ్ళింది. దేవుని బిడ్డలారా ఆ మాటను చూడండి. అప్పుడు వారు ఏమంటున్నారు? పేతురు గారు ఏమంటున్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి. 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. పేతురు గారు వారితో అంటున్నాడు, 39వ వచనం నుంచి అన్న చదవండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకుని అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్ద పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని ఏం చేశారు? వాళ్ళు అడిగారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాకు చెప్పావు, ఆయన రక్షకుడు, ఆయన మా పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడు, మా కొరకు చనిపోయాడు, మా కొరకు శ్రమపడ్డాడు, ఆయనే దేవుడని మేము నమ్ముతున్నాం, ఆయనే దేవుడని మేము నమ్ముతున్నాం. అయితే రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడిగారు. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, ఈ మూర్ఖతరమైన ప్రజలకు మీరు వేరై అన్నాడు. అంటే ఈ లోకము నుండి మీరు వేరవ్వాలి, ఈ లోకము నుండి మీరు సపరేట్ చేయబడాలి, బయటికి రావాలి. ఐగుప్తు పెట్టుకొని లోకాన్ని పెట్టుకొని ఆరాధన చేయండి అని సాతాను చెబుతున్నాడు. ప్రభువేమో ఈ మూర్ఖతరమైన ప్రజల నుండి వేరై మీరు రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. చదువు హల్లెలూయా. సాతాను యొక్క ఉద్దేశం ఇదే అన్నమాట. లోకం ఉండాలి నీలో, దేవుని దగ్గరికి వెళ్ళొద్దని అనడు, బలి అర్పించొద్దని అనట్లే. ఇక్కడ
సేవించొద్దని అంటలేదు ఇక్కడ. వెళ్ళండి. అయితే ఎక్కడ ఆరాధన చేసుకోవాలి నీవు అంటే ఐగుప్తులోనే ఆరాధన చేసుకోవాలి. లోకాన్ని మాత్రం విడిచిపెట్టుకో, పాపాన్ని విడిచిపెట్టొద్దు. నీ పాత జీవితంలో ఉన్న ఆ పాపాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవద్దు. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఒక స్త్రీని, వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబెట్టారు. వాళ్ళందరూ ప్రభువుతో చెప్పారు, అయ్యా బోధకుడా, ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాము. మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపవలెను కదా, నువ్వేమి చెబుతావు? ప్రభు అన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదు, మొదట వాడు ఈమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవరు రాయి వేయి వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరూ పాపం చేసిన వారందరూ వెళ్ళిపోయారు. చిన్నల నుంచి పెద్దల దాకా అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఆమె ఉన్నారు. యేసు ప్రభు అని, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభువా. ప్రభు అంటే, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది, కానీ నేను నిన్ను శిక్షించను. నిన్ను శిక్షించనమ్మా. ఇక నుండి నువ్వు ఈ జీవితాన్ని విడిచిపెట్టి, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నాకు సాక్షివై జీవించు. ఇక ఈ లోకం నీలో ఉండకూడదు. ఈ రోజు నుండి దీన్ని విడిచిపెట్టు అని యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడినప్పుడు వారందరూ నా మీద నేరం మోపారు. వారందరూ నన్ను నిందించారు. వారందరూ నేను పాపం చేస్తే నన్ను ఇక్కడ నిలబెట్టారు. కానీ ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఈయన, అమ్మా అని నన్ను, వేశ్య లోకంలో శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న నన్ను అమ్మా అని పిలిచాడే అని ఆ మాటకి ఆమె హృదయం బద్దలైపోయింది. దేవుని ప్రేమను తెలుసుకుంది ఆ రోజున. దేవుని యొక్క సన్నిధిలో ఇక ఈ జీవితం నాకొద్దు, ఈ రోత జీవితం, పాప జీవితం నాకొద్దు అని లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఆ వృత్తిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు సాక్షి అయిపోయింది. యేసుక్రీస్తు యొక్క బిడ్డగా మారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే జీవితాలను మార్చేస్తాడు, హృదయాలను మారుస్తాడు. త్రాగుడుకు బానిసలైన వారిని, దేవుని బిడ్డలారా వ్యసనములకు బానిసైన వారిని, ఇదిగో ఈ యొక్క స్త్రీ లాంటి ఎంతోమంది ఇలాంటి స్త్రీలను, లోకములో పాపములో పడి ఉన్న ఎంతోమంది బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువారు మార్పులోనికి తీసుకొచ్చాడు, మార్చాడు. ఆయన శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించాడు. యేసయ్య దగ్గరకు వస్తే మొట్టమొదటి మన జీవితంలో ఆయన చేసే పని ఏంటో తెలుసా? మార్పును కలగజేస్తాడు. పాత జీవితం తొలగిపోద్ది, లోకం మన నుండి వేరైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన జీవితం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. అందుకే వచ్చాడు ఆయన, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, హృదయాన్ని మార్చగలిగిన వాడు, లోకము నుండి మనల్ని వేరు చేయడానికి వచ్చాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి వచ్చాడు. కానీ సాతానుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సాతాను ఏమంటున్నాడు చెప్పండి? ఐగుప్తులోనే మీరు ఆరాధన చేసుకోండి, లోకములో ఉండాల్సినవన్నీ అలాగే ఉంచుకొని మీరు ఆరాధన చేయండి, పర్లేదు, దేవుడు అంగీకరిస్తాడు, పర్లేదు, బలి అర్పించండి, దేవుడు సంతోషపడతాడు అంటున్నాడు. లేదు బిడ్డలారా, ప్రభు దేవుని సన్నిధిలో ఆయన పరలోకం నుండి దిగి వచ్చింది పాపమును తొలగించడానికి, పాపములో ఉన్న మనలను ఆయన పరిశుద్ధులుగా చేయడానికి, పాపములో ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయటానికి, పాపములో ఉన్న మానవాళిని పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడు. ఆయన చెబుతున్న ఈ మాటకి విరోధంగా మాట్లాడుతున్నాడు శత్రువు. సాతాను అంటున్నాడు, ఐగుప్తులోనే నీవు ఆరాధన చెయ్యి. మొదటిది. రెండవది చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయము 28వ వచనం. రెండో విషయాన్ని చూద్దాం. అందుకు ఫరో, మీరు అరణ్యములో
మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ ఏమంట దూరం పోవద్దు. చాలు, దూరం పోవద్దు అంటే అర్థం ఏంటి? దూరం పోవాకండి. భక్తిలో ప్రభు అంటాడు, దావీదు అంటాడు, క్షమించాలి, దావీదు అంటాడు, ఆ ఎక్కలేని ఆ ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కలేడంట. ఎవరెక్కించమంటున్నాడు? దావీదు అంటాడు, నన్ను ఎక్కించయ్యి ఆ పరిశుద్ధ కొండ మీదకి, ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేసుకుంటుంటే శత్రువు అంటాడు, భక్తిలో అంత దూరం బాబాకండి, విశ్వాసంలో మంచి అబ్రహాము లాంటి విశ్వాసాన్ని పెట్టుకోబాకండి, పౌల్లాగా వైరాగ్యం కలిగి సేవ చేయబాకండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నాకు దూరంగా పోకండి, నాకు దూరంగా పోకండి, వెళ్ళండి అరణ్యంలోకి. అప్పుడేమో ఐగుప్తులో అన్నాడు, ఇప్పుడేమో అరణ్యంలోకి వెళ్తారా? వెళ్ళండి కానీ నాకు దూరంగా వెళ్ళబాకండి, నాకు దగ్గరగా ఉండండి, నాకు కొంచెం అందుబాటులో ఉండండి. నేను బాగా డ్రింకర్ని కదా, బాగా తాగేవాడిని కదా, ప్రభుని నమ్ముకున్నప్పుడు, ప్రభుని తెలుసుకున్నప్పుడు ఒకసారి మందిరంలో ఇక ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. నాకు ఒక పాత స్నేహితుడు ఉన్నాడు. ఆయన నేను కలిసి మందు తాగేవాళ్ళం, డ్రింక్ చేసేవాళ్ళం. నన్ను చూద్దామని ఈ గ్రామంలోనే నేను చర్చిలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, పాత స్నేహితుడు కదా, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను తెలిసింది. జబ్బుతో ఉన్నాను అప్పుడు, తాగి లివర్ పాడైపోయింది. ఆయనేమో పొన్నూరు దగ్గర చందోలు, అప్పుడు అక్కడ ఉద్యోగం నిమిత్తం అక్కడ ఉన్నాను నేను. వచ్చాడు చర్చిలోకి, వచ్చి లోపలికి వచ్చి వాస్తవంగా ఏం చెప్పాలి, ఆయన ఏం చెప్పాలి? ఇన్నాళ్ళు ఏదో తాగావులే, సరే దేవుణ్ణి నమ్ముకున్నావు, చాలా సంతోషం, అదే మార్గంలో నువ్వు నడువు అని అనాలి. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయనేమన్నాడు తెలుసా? నువ్వు ఈ సమస్య, ఈ బాధ, ఇదంతా పోవాలంటే మందిరంలోంచి బయటికి రా, ఒక్క పెగ్గేసుకుంటే అన్నీ పోతాయి అంటున్నాడు. ఆ పెగ్గెత్తేనే ఈ జబ్బు వచ్చింది. అమ్మా అంటున్నారా? పెగ్గు మీద పెగ్గు వేస్తేనే ఈ సమస్య వచ్చింది. ఆయన వచ్చేమంటాడు, బయటికి రా, చర్చి వదిలేసేయి, బయటకు వచ్చేసి కాస్త ఇది తీసుకో, అన్నీ సర్దుకుంటాయి అంటున్నాడు. నేను ఒకటే చెప్పాను, నా జీవితంలో ఇక ఆ మార్గంలోకి నేను రాను, దయచేసి నన్ను రమ్మని నువ్వు అనొద్దు. నన్ను చూడటానికి వచ్చావు, చాలా సంతోషం, కానీ నా జీవితం ప్రభువుకి అప్పగించాను. ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నా పాపాన్ని ఒప్పింపుకోలు చేశాడు. ఇక నేను ఆ జీవితంలోకి నేను రాలేను, దయతో ఆ విషయాన్ని నా దగ్గర నువ్వు మాట్లాడబాకని చెప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కనుక బిడ్డలారా, వాడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ నాకు దూరంగా వెళ్ళకండి అని అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఇదిగో చూడండి, నేను ఇక్కడున్నాను, సపోజ్ శత్రువు అక్కడ ఉన్నాడు, సైతానుడు అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, మధ్యలో నేనున్నాను. వాడు ఏమంటాడంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, మధ్య రకమైన మనిషిగా ఉండు, దేవుని యొద్దకు వెళ్ళు, సగం భక్తి చెయ్యి, దేవుని దగ్గరికి వెళ్ళు, సంపూర్ణంగా విశ్వాసం దేవుని మీద పెట్టుకో, కొంత లోకం మీద కూడా పెట్టు, కొంత మనుషుల మీద కూడా పెట్టు, కొంత విశ్వాసం నువ్వు చేసే పని మీద కూడా పెట్టు.
విడిచిపెట్టు అంటాడు. అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోమని, ఆధారపడమని శత్రువు చెప్తాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దావీదు అంటాడు, యెహోవాయే నాకు ఆధారం. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను, రాజులను నమ్ముకున్నట్టే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడొద్దనే బోధ సైతాను బోధ. సంపూర్ణంగా దేవుని మీద పనిలో నువ్వు ఉండొద్దు అంటాడు. సగం చేయి, ఏది చేసినా సగం పని చేయి, హాఫ్ మైండ్తో చేయి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి అమ్మా? కొంతమంది పని చేస్తారు, పని చేస్తే చాలా చక్కగా అప్పగించిన పని చక్కగా సంపూర్ణం చేస్తారు. కొంతమంది పని చేస్తే, పని అప్పగిస్తే సగం పని చేస్తారు. కొంతమందికి అసలు పని అప్పగిస్తే అసలు చేయరు. దేవునికి స్తోత్రం. ఈ సైతానుగాడు పక్క నుండి బాధ చేస్తూ ఉంటాడు. సగం సగం మనిషిగా ఉండు క్రీస్తులో, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆరాధన, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన విశ్వాసం నువ్వు దేవునిలో చూపించుకో. అన్నిటి మీద కూడా ఆధారపడు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, నాకు దూరంగా వెళ్ళకండి అన్నాడంటే అర్థం ఏంటంటే నాకు దగ్గరలో ఉండండి, కొంచెం దూరం వెళ్ళండి, ఆయనకి నాకు మధ్యలో ఉండండి అని అర్థం అన్నమాట. కుదురుతుంది అంటారా? ఇలాంటిది ప్రభువుకి అంగీకారం అంటారా? ప్రభువుకి అంగీకారమేనా ఇది? కాదు, కాదు. కనుక రెండో విషయం ఏంటంటే, నేను ఉన్నట్లరా ప్రభువు సన్నిధిలో మనం గుర్తించాలి సాతాను తంత్రం ఏంటంటే సగం పని చెయ్యి అంతే. చేసే పని సంపూర్ణంగా చేయబాకు. దేవుల్లో సగమే చెయ్యి అంటాడు. ఇది రెండవది. మూడవది చూద్దాం. నిర్గమకాండం 8:28 మరలా చదవండి. అందుకు ఫరో బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిస్తాను కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు ఏం చేయాలంట? ఇంకొక మాట ఏమంటున్నాడు? మూడో మాట, నా కోసం వేడుకోండి అంటున్నాడు. నా కోసం వేడుకోండి అంటే నా కొరకు ఏం చేయమని? ప్రార్థన చెయ్యండి అని. ప్రార్థన చేయండి అంటే మోషేకి, అహరోన్కి ఫరో గురించి ఏ ఆలోచన రావాలని ఆ మాట అడుగుతున్నాడు అని అంటే, వినండి, అందరూ నా వైపు చూస్తూ వినండి. నేను కూడా మంచివాడినే. నేను నీ సహాయం కోరుతున్నానంటే నాలో కూడా మంచితనం ఉంది. నేను కూడా ఆలోచన చేస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నానంటే, నీ సహాయం కోరుతున్నానంటే నేను మంచివాడిని కాదా? నన్ను నమ్మవా అని దేవుని బిడ్డలారా నమ్మించటానికి, నేను కూడా మంచివాడినే, నేను కూడా నీతిగలవాడినే అని నమ్మించటానికి ఇక్కడ ఈ పదాన్ని వాడుతున్నాడు, ఈ మాటను వాడుతున్నాడు. మోషేను నమ్మించాలనుకుంటున్నాడు ఫరో. సాతాను కూడా ఏం చేస్తాడంటే, సాతాను కూడా నమ్మించటానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నేను కూడా మంచివాడిని అని వాడు అలా నమ్మించటానికి మోషేకి ఫరోకు చెప్తున్నాడు, నా కోసం కూడా దేవుణ్ణి వేడుకోండి. కాకని తోట దేవదాసయ్య గారు ఒకరోజు కూర్చొని ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యగారు అసలు మనుషులందరినీ పాడు చేస్తున్న సైతాను కదా, ఈ సైతానికే మారు మనసు వస్తే ఇంకెవరు పాడు చేయరు కదా, అసలు ఇదే మారు మనసు పొందాడు. ప్రభుని అడిగంట, అయ్యా సైతానికి మారు మనసు దయచేయను ఆయన అని. ప్రభుని అంటే అందరూ పొందుతారు కానీ ఆడు పొందడు అన్నాడంట.
అందరూ పొందుతారు మారు మనసు లోకంలో. మనిషి అన్నవాడు సైతాను గడికి మారు మనసు పొందడు. వాడు హృదయం కఠినమైంది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు, మోసగాడు, దుర్మార్గుడు, కనికరం లేనివాడు. ఇవన్నీ వాడికి బిరుదులు అనమాట, వాడి జీవితంలో ఉన్నవి అన్నమాట. సైతాను కనికరం లేనివాడు, సైతాను దొంగ అన్నాడు ప్రభువారు. సైతాను దుర్మార్గుడు, వాడు దుర్మార్గమైన పనులు చేస్తాడు. మోసగాడు అన్నాడు. ఆ అవ్వముని సర్పము ద్వారా మోసం చేశాడు. వాడు అవ్వముని మోసం చేశాడు. అంటే సైతాన్ ఏం చేస్తాడు చెప్పండి? మోసగాడు. వారు మోసం చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో వాడి విధానం అది. నేను కూడా మంచివాడిని. ఈ రోజుల్లో చూడండి, చాలామంది ఈ సాతాను సంబంధమైన మనుషులు, అంటే వాడి చేతిలో ఉన్నవాళ్ళు అనేక మంది దగ్గరకు వచ్చి మంచిగా నటించి నమ్మించి చివరికి మోసం చేస్తూ ఉన్నారు. హిమ్ అనే సంస్థ వచ్చింది. 10,400 కడితే 40,000 ఇస్తామని చెప్పారు. చర్చిలో వాళ్ళే, సేవకులే ఎగబడి కట్టారు. దేవునికి స్తోత్రం. మొత్తం గొడగట్టుకుని పోయాడు ఆయన. ఎవరిని నమ్ముతావమ్మా? ఎవరిని నమ్ముతావా? దేవుడిని నమ్ముతావా? ఊరకొస్తుందంటే అందరం నమ్ముతాం. దేవునికి స్తోత్రం. ఈ ఆశ చూపిస్తాడు చూడండి మోసం చేయటానికి. మా చర్చిలో ఒక ఆమె ఉండేది. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మా నీకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఆమె వచ్చి, అయ్యా ఇల్లు కట్టిస్తారంటే నాకు అంది. మంచిది, ప్రార్థన చేసుకో, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ముందుగా మాకు ఇదిగో ఒక 10,000 రూపాయలు ముందుగా కడితే ముందుగా అవి జమ చేస్తాం నీ పేరున, మేము ముందుగా అవి కట్టించుకున్న తర్వాత సంస్థకి తరువాత నీకు ఇల్లు కడతామన్నారు. వాస్తవంగా ఆమె విధవరాలు, ఇల్లు లేదు. ఇల్లు లేని విధానాన్ని బట్టి దేవుడే పంపాడా వాళ్ళనంట అని అంటది నా దగ్గరకు వచ్చి. ఎవరు పంపారంట చెప్పండి? ఎవరు పంపారమ్మా? దేవుడే పంపాడు అయ్యారు. దేవుడే పంపించాడు. నా ప్రార్థన ఆలకించి, నేను తెగ చేస్తాను ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి ఇల్లు లేదని నా మీద జాలి, దయ, ప్రభు కనికరం చూపి ఇగో వాళ్ళని పంపాడు అన్నాడు. సరే ప్రార్థన చేయమ్మా, జాగ్రత్త, ప్రభు అలాగే ఇవ్వడు కదా, ఒకసారి ప్రార్థన చేసుకొని దేవుడు చెప్తే ఆ మార్గంలో వెళ్ళు అన్నాను. లేదు అయ్యారు, దేవుడు నాకు చెప్పాడు ఖచ్చితంగా నాకు మా అబ్బాయికి నాకు 2 ఇళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లుకి గట్ల ఎన్ని ఇళ్ళు కట్టింది చెప్పమ్మా? 2 ఇళ్ళకి. అవి కూడా వాళ్ళ అమ్మాయి చెవులి, వాళ్ళ అమ్మాయి ఉంగరం ఇవన్నీ తాకట్టు పెట్టి అది కట్టింది. వాళ్ళు వెళ్ళారు. సరేమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, మేము నీ దగ్గరకు వచ్చి ఒకరోజు వస్తాము, ఆ ఫండ్ అని డబ్బులను తీసుకొస్తాము, నీ బ్యాంకులో వేస్తాము అన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పిన మాట వినలామా? దేవుడు చెప్పిన మాట వినలా? దేవుడు అలాగ ఎందుకు దీవిస్తాడు? నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీకు గృహాన్ని ఇస్తాడు. ఆమె తేరగా ఊరకనే వచ్చి పడవు. కొంతమంది ఊరకు రావాలి, ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఎలా రావాలంటే ఊరకు వచ్చి పడాలి. ఆకాశం అటు తెరవబడి గుమ్మరించాలి దేవుడు. అటు గుమ్మరించడు ఆయన. ఊరకు అలా రావు. నీవు దేవునితో సహవాసం చేస్తూ, దేవుని పనిలో సాగిపోతూ, దేవుని మాటకు విధేయురాలై, దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, క్రమంగా దీవిస్తాడు. నీ అక్రత తెలుసు, నీ అవసరం తెలుసు. సమయం వచ్చినప్పుడు అది నీ చేతుల కష్టార్జితం ద్వారా దేవుడు నీకు ఆ గృహాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెన్, ఆమెన్. కానీ ఈమెం చేసింది? 10,000 రూపాయలు అనుకుంటా, అటు ఇటుగా ఎంతో మరి ఆ రోజుల్లో, అది గుర్తులేదు. కట్టేసింది. కట్టేస్తే కొన్ని నెలలు పోయింది. వాళ్ళు ఫోన్ చేస్తున్న ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అర్థమైంది. ఏం చేశారు వీళ్ళు చెప్పండి? సైతాన్ గాడేదో
ఒక నల్లటి రూపం వేసుకొని ఇంత పళ్ళు పెట్టుకొని నేనే సైతాన్ అన్నాడు. సైతాన్ ఎలా వస్తాడంటే ఇట్ట వస్తాడు. ఈ మనుషుల ద్వారానే వచ్చి ఏం చేస్తాడు, సాతాను అవమను మోసం చేసినట్టుగా మోసం చేస్తాడు. వాడు మోసగారి. యవనస్తులు మోసపోతున్నారు ప్రేమ దోమ అని. వాడంటాడు నువ్వే దేవతవి అంటాడు. ఈ అమ్మాయి ఏమంటది చెప్పండి, నువ్వే హీరో అంటది. దేవుడు అందలే. దేవుడు అనేది ఈ పెళ్ళి అయిన వాళ్ళు అంటారు నా దేవుడా అని. కొంతమంది పిలుస్తారు. కొన్ని ఏరియాలు అటు మనం వెళ్తే అమ్మా ఏడే మీ ఆయన అంటే ఎవరయ్యా మా దేవుడా అంటారు. వాళ్ళ ఆయనే ఆమెకి దేవుడని పిలుస్తారు. చూడండి, యవనస్తుల దగ్గరకు వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. పెద్ద మోసకరాడు. నీకోసం అవసరమైతే మా నాన్న కూడా ఎదిరిస్తాను. నీకోసం అవసరమైతే ఆస్తిని వదిలేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను అని మాట్లాడతాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, వాడు మోసకారి. యవన బిడ్డలారా జాగ్రత్త, మోసకారి వాడు. మోసం చేయడానికి మీ దగ్గరకు వస్తాడు. మోసపోకండి. దేవుని మాటను కలిగి దేవుని సన్నిధిలో విధేయులై ఉండి ఒక రోజున మీ జీవితాలకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వివాహ విషయంలో దేవుడు దయచేస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి వినండి దేవుని బిడ్డలారా, వాడు అన్నాడు నన్ను నమ్మండి అంటాడు. నమ్మటానికి వాడు యేసు ప్రభువా? నమ్మటానికి వాడు పరిశుద్ధుడా? నమ్మటానికి వాడిలో నీతి ఉందా? లేదు కదా. ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా గమనించండి. వాడు ఇక్కడ మోషేతో అంటున్నాడు, ఇదిగో మీరు దూరంగా వెళ్ళకండి, నాకు దగ్గరగా ఉండండి, నా కోసము దేవుణ్ణి వేడుకోండి అంటున్నాడు. అంటే నేను కూడా మంచోడిని, ఆ దేవుణ్ణి నా గురించి కూడా మీరు ప్రార్థన చెయ్యండి అని మోషేని అహరోనుని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాట చదివి మనం ముగిద్దాం. నిర్గమకాండ 8:29 చూడండి. అందుకు మోషే నేను మీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపును ఫరో యొద్ద నుండి ఆయన సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. కానీ బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచన చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఫరో విను, మా దేవుని ఆరాధించడానికి మేము వెళ్తాం. అక్కడ మోషే ప్రార్థన చేయగా ఈగలు వచ్చినాయి. ఈగలు ఐగుప్తులో అంతటా కప్పేసినాయి. ఫరో ఇంట్లోనూ, ఫరో సేవకుల ఇంట్లోనూ, పొలముల్లోనూ, మంచముల మీద, ఆ ప్రదేశాలు, ఆ యొక్క జంతువుల మీద ఈగల గుంపు వచ్చేసింది. చూసి ఫరో అంటాడు, అయ్యా వేడుకోండి, అవన్నీ పోనట్లుగా నీ దేవుని వేడుకోండి, అవన్నీ తొలగించు అని అంటే అప్పుడు మోషే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఓకే, నేను ప్రార్థన చేస్తాను, యెహోవాను వేడుకుంటాను. ఫరో ఈసారి మాత్రం నీవు నా జనులను పోనివ్వాలి. మరలా మాట మార్చావా, వంచన చేయొద్దు అన్నాడు. ఆ మాట చూడండి, అక్కడ ఏమంటాడు, ఇంకనూ వంచన చేయమాకంటాడు. మోషేకి అర్థమైందేంటి చెప్పండి. ఫరో ఎలాంటి వాడమ్మా? సైతాన్ ఎలాంటి వాడు? వంచకుడు. చెప్పండి, ఎవడాడు? వంచకుడు. అంటే మోషేతో అన్నాడంట, ఇదిగో సరే పంపిస్తానులే అరణ్యంలోకి, వెళ్ళండి, ఆరాధన చేసుకోండి అని ఒకసారి అంటాడు. ఒకసారి మా దేశంలో ఆరాధన చేయండి అంటాడు. ఒకసారి అంటాడు దూరంగా పోవద్దు అంటాడు. మళ్ళా హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. మళ్ళా హృదయం కఠినమైపోద్ది. లేదు మిమ్మల్ని పంపిన అంటాడు. మరలా దేవుడు ఒక తెగుళ్ళను పంపుతాడు. మరలా తెగుళ్ళను పంపితే మరలా మోషే దగ్గరకు వచ్చి నా కోసం వేడుకోండి అంటాడు.
దేవుడు మోషే వేడుకున్న వెంటనే ఆ సమస్య తొలగిపోతుంది. దేవుడు తొలగిస్తాడు. మరలా ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఫరో మోషేని, అహరోని, ఇశ్రాయేలుని పంపించలేదు, వంచన చేస్తున్నాడు. మరలా వంచన చేస్తున్నాడు. నమ్మించి వాడు అది నమ్మిస్తాడు. చాలాసార్లు నమ్మించి అంటారు. ఒక సామెత ఉంది కదా, నమ్మించి ఏం కొత్తారంట చెప్పండి, అప్పుడు తెలిసిద్దంట. వంచకుడు జాగ్రత్త, వాడు నమ్మించి మోసం చేస్తాడు, జాగ్రత్త. కనుక బిడ్డలారా, ప్రభు సన్నిధిలో సాతాను తంత్రాలు 3 ఇక్కడ మనం చూసాం. మొదటిది చెప్పండి, ఈ దేశంలోనే ఆరాధన చెయ్యండి. అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తును కూడా మీలో పెట్టుకొని, లోకాన్ని మీలో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేయండి. గుర్తుపెట్టుకోండి, లోకం మనలో పెట్టుకొని ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారం అవుతుందా? అవదు. లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఆమేన్, ఆమేన్. రెండవది చెప్పండి. నాకు దూరముగా ఐగుప్తులోనే ఆరాధన చేయండి అని ఒకటి. రెండవది, నాకు దూరంగా పోకండి అన్నాడు. అంటే సగం చెయ్యండి, సగం దూరం పోండి, అటు కానీ ఇటు కానీ కాస్త నాకు దగ్గరగా ఉండండి, ఆయనకి కూడా కొంచెం దగ్గరగా ఉండండి, మధ్య రకంగా ఉండండి, సగం మనుషులుగా ఉండండి, సంపూర్ణతలోకి వెళ్ళకండి అని అన్నాడు. మూడవది, అతడు మంచివాడని నమ్మిస్తాడు. చెప్పండి, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అంటాడు. వంచన, మంచి వాడు నేను కూడా. దేవుడు ఒక్కడే మంచివాడు. యేసుక్రీస్తు ప్రభువే మంచి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, లోకాన్ని నుంచి ఆరాధన చేయి అంటాడు. రెండోది, మధ్య రకంగా ఉండి ఆరాధన చేయి అంటాడు. సేవించండి వద్దు అనడం. ఈ రోజుల్లో చూడండి, క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం ఈ విషయాన్ని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము. మూడవది, నేను కూడా మంచివాడినే, నేను కూడా దేవుణ్ణి, నన్ను కూడా మీరు ఆరాధన చెయ్యండి అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు వంచకుడు. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. ఈ లోకము నుండి నువ్వు నేను వేరు చేయబడాలి. లోకములో ఉన్న ఆశలను నుండి మనం విడిపించబడాలి. లోకములో ఉన్న పాపము నుండి మనం విడిపించబడడానికి ప్రభువును బిడ్డలారా, ప్రభు పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చాడు. ఐగుప్తు అనేది మనలో ఉండటానికి వీల్లేదు, లోకము మనలో ఉండటానికి వీల్లేదు, పాపం మనలో ఉండటానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, ఆ లోకమును విడిచిపెట్టి రండి నా దగ్గరికి, ఆ పాపాన్ని విడిచిపెట్టి రండి నా దగ్గరికి. రెండవదిగా, ప్రభువు సన్నిధిలో మధ్యగా ఉండండి అని సాతానుడు చెబుతున్నాడు. ప్రభువేమో సంపూర్ణంగా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని బాగు చేస్తానంటున్నాడు. ప్రభు సన్నిధిలో మూడవదిగా, నేను కూడా మంచివాడినే అని నమ్మించడానికి ఈ రోజుల్లో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ఒక్కడే మంచి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే మనకు దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు, పాపుల రక్షకుడు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు. ఆయన నిజముగా
నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి. సాతాను ఇలాగా వాడు తంత్రముల ఆలోచనలతో వస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రభుని ఆరాధిద్దాం, మెలకువ కలిగి వాడిని ఎదిరిద్దాం, మెలకువ కలిగి వాడి ఆలోచనలు నిర్వీర్యం చేద్దాం, మెలకువ కలిగి వాడి పన్నాగాములు వాడి ఉచ్చులన్నీ పెరిగివేయబడినగా కానీ ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో వాడి చేతిలో పడకుండా సంగమా మెలకువ కలిగి జ్ఞానము కలిగి ప్రభువుని ఆరాధించాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి, తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాలం మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి, వర్తమానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ వాక్యము అనేక మంది జీవితాల్లో ఫలభరితముగా ఆశీర్వాదకరంగా చేయమని, సాతాను తంత్రములు ఎరిగి నీ వాక్యమును కలిగి నీ వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని చేతపట్టుకొని నేను ఆరాధించే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.